మా అమ్మ ఈరోజు నేను కార్బన్ బీచ్కి వచ్చాను అమ్మ. అయితే కార్బన్ బీచ్లో పరిస్థితి చూడండి ఎలా ఉంది. ఈరోజు కన్స్ట్రక్షన్ అవుతుంది అన్నమాట. కన్స్ట్రక్షన్ అవుతుంటే చూడండి మొత్తం కడుతున్నారు, ఇంకా తయారవ్వలేదు. నేను వచ్చినప్పుడు మాత్రం ఇలా లేకుండా ఇప్పుడు చూడండి ఇక్కడ బీచ్ రేట్ ఉన్నాయి. మా అమ్మ ఈ బోట్లన్నీ 3 గంటలు స్టార్ట్ అవుతాయి. మీరు ఎప్పుడైనా కార్బన్ బీచ్కి వస్తే 3 గంటలకి రండి. ఇవన్నీ బయట తీస్తారు. లేకపోతే మార్నింగ్ ఏమో చాలా చూడండి ఎలా ఉంటుంది, ఎవరు ఉండరు. మార్నింగ్ ఎప్పుడు రాకండి, ఈవినింగ్ 3 o'clock అలాగే వస్తే ఫారెన్ అందరికీ ఫారెన్ మనకు కూడా 3కి పే చేసి ఛార్జ్ ఉంటుంది. ఛార్జ్ కొన్ని అంతా ఉంటుంది, చాలా తెలియదు. ఆ ఛార్జ్ తీసుకుని మీకు తీసుకెళ్తారు. అమ్మ మీరు చూస్తున్నారు ఇక్కడ అంటే స్కెచ్ కూడా గీస్తారు. ఇక రకరకాలుగా బోట్లు ఉన్నాయి, ఇంకా రకరకాల షాప్స్ ఉన్నాయి అన్నమాట. ఫుడ్కి భయం లేదు, చాలా ఎక్కువ షాప్స్ ఉన్నాయి. మీరు చూస్తారు కనుక ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు షాప్లే ఉన్నాయన్నమాట. ఇక్కడ అటు నుంచి ఇటు వెళ్ళడానికి ఒకే ఒక దారి ఉంది, అది కూడా నీటి నుంచి నిండిపోతుంది. కొంతసేపు అయితే ఈవినింగ్ అయితే అది కనిపించదమ్మా. ఇది ఒక టైంలో అండమాన్ అనేది బ్రిటిష్ చేతిలో ఉన్నప్పుడు బ్రిటిష్ బంకర్ కట్టారన్నమాట. కనిపిస్తుందా లోన్ నుంచి పక్కన కనిపిస్తుంది. ఆ హోల్ నుంచి చూస్తాం. మనం కూడా బంకర్ లోన్కి వెళ్దాం, ఎలా చూద్దాం. మనం బంకర్ లోన్ చూస్తున్నాం, ఎలా ఉంటుంది అన్నమాట. అలాగే సరకం లేదు, అయినా నాకు సారకం లేదు, తక్కువ అయినా ఇంకా హోల్ నుంచి ఎలా కనిపిస్తుంది చూడండి. చూడడానికి ఇది ప్లేస్ అనమాట, బంకర్ అనమాట. చూసారు కదా బంకర్ ఎలా ఉంటుందండి. ఇది బ్రిటిష్ టైం నుంచి ఎలా ఉంది, ఇంకా ఏ చెరపలేదు, ఇంక ఏ కొట్టలేదు.